హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు, వ్యాపార అభివృద్ధి, శత్రుబాధ, భూకోటి సమస్యలు, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారి ఆధ్వర్యంలో శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం సెప్టెంబర్ 4వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు ఇలా 90 రోజుల పాటు 90 రకాల దేవతామూర్తులకి పూజలు, అర్చనలు, 90 రకాల వేద మంత్రాలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహాయాగం 90 రోజుల పాటు 90 రకాల మహాయాగాలు గురుగారి ఆధ్వర్యంలో నర్సింగోలు క్షేత్రంలో నిర్వహించబోతున్నారు. మరి ఈ మహాయాగం యొక్క విశిష్టతను గురించి, ఈ మహాయాగంలో పాల్గొనడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి గురుగారు ప్రతిరోజు తెలియజేస్తూనే ఉన్నారు కదా. మరి ఈ మహాయాగంలో మీరు కూడా పాల్గొనాలి అని అనుకుంటే స్క్రీన్ మీద 4 రకాల నెంబర్లు కనిపిస్తున్నాయండి. గురుగారి వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే గురుగారు ఈ నెల 22వ తారీఖు నెల్లూరులో అందుబాటులో ఉంటారు. మరి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, లేకపోతే కాల్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందొచ్చు. మరి అలా అనుకుంటే కనుక 9666555209 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు. మిగిలిన రోజుల్లో గురుగారు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతక పరిశీలన చేయించుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. గురుగారు, ముందుగా శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారా గురుగారు ప్రేక్షకులకి? ప్రథంగా మా హిందూ ధర్మ ఛానల్ వీక్షిస్తున్నటువంటి సర్వభక్తులకు కూడాను ఈ యొక్క శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు మా యొక్క తల్లిదండ్రులకి అందరికీ కూడా తెలియజేస్తూ, అమ్మాయి అడిగినట్టుగా కూడా ఈరోజు ఈ శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం దీని గురించి మీకు సవివరంగా వివరించాల్సిన అవసరం దగ్గరికి వచ్చాం. ఆల్రెడీ ఇలా ఆగస్టు 13, ఇది సెప్టెంబర్ 4 ప్రారంభమవుతుందంటే ఇంకంతా కూడా 20 రోజుల్లోకి కార్యక్రమం వచ్చింది. కాబట్టి ఈ ఆదికల్ప నవాతి యాగంలో ప్రధానంగా కూడా 90 రోజులు బాగా రాసి పెట్టుకోండి. 90 రోజులు, 90 యాగాలు, 90 మంది దేవతామూర్తులకి 90 రకాల మంత్రాలు మీ ఇంట్లో మీరు కూర్చుంటే మీకు యూట్యూబ్ ఛానల్ చూసుకునే ఏర్పాటు చేస్తానని చెప్పాను. అది ఒక పద్ధతి. అవి కాకుండా మళ్ళీ ఏం చెప్పాను, 14 శనివారాల్లో శని భగవానుడికి, ఈ తెలుగు ఉభయ రాష్ట్రాలు ఏకైక లింగరూప శనీశ్వరుడికి 14 శనివారాలు ప్రత్యేకంగా మీ గోత్ర నామ నక్షత్రంలో ఆ యొక్క ఏలినా శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, అంతర్దశ, విదశ, ఇలా శనీశ్వరుడు సంపూర్ణంగా ఉన్న సమస్య నుంచి వైద్యుడికి మంచి మనశ్శాంతితో ఉండేదానికి, శనీశ్వరుడు సంపూర్ణ అనుగ్రహం కలిగేదానికి తైలాభిషేకం చేస్తామని చెప్పాను. అలాగే 13 ఏదైతే ఆదివారాలు ఉన్నాయో అందున 108 రకాల కాలసర్ప దోషాలకు సంబంధించిన విశేషాలకి రాహుకేతువులు తూర్ముఖంగా ఉంటారు, వారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే 13 మంగళవారాలు ప్రత్యేకంగా కూడాను ఈ ఎవరైతే ప్రత్యేకంగా మన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కుజదోషము అనేటువంటి భ్రమ, కుజదోషాలు ఉన్నాయని, వివాహం ఆలస్యం అవటం, దాంపత్యం ఇబ్బంది పడే వాళ్ళ కోసమై ఆ అంగారు కూడా దానికి ప్రధాన కారకుడు కనుక ఆయనకి ప్రత్యేకంగా కూడాను కందిపప్పుతోటి ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తారు, కంది బేడలతో చేస్తారు. అదొక స్పెషల్ పూజలు అండి. ఆ తర్వాత 13 సోమవారాలు వస్తే దాంట్లో ఈశ్వరుడికి కూడాను అద్భుతంగా కూడాను అభిషేకం జరుగుతుంది. దాంట్లో ఈ 13 ఆరుద్ర నక్షత్రం అన్నాభిషేకాలని ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. తర్వాత 13 శుక్రవారాలు వస్తాయి. అది ఆ యొక్క దక్షిణ ముఖాంబిక అయిన పార్వతీ అమ్మవారికి నవావరణ పూజ అని, ఖడ్గమాల పూజ అని, అభిషేకాలని, అలాగే కూడా చండీ హోమం అని, అలాగే ప్రత్యంగిరి హోమం అని, రాజశ్యామల హోమం అని, ఇంకా కూడాను భైరవి హోమం అని, కాళరాత్రి హోమం అని, ఇట్లా ఎన్నో రకాల హోమాలు అమ్మవారికి నిర్వహిస్తారు. ఈ 13 శుక్రాలు 13 రకాలుగా వర్ణన చేస్తారు. ఇలా అన్నీ కలిపితేనే 90 రోజులు అవుతాయి. ఈ 90 రోజుల్లో ప్రతిరోజు మీ గోత్రము, మీ నామము, మీ నక్షత్రం, మీ కుటుంబంలో 5-6 సభ్యులతో కలిపి చేస్తారు. అది మీరు డైరెక్ట్గా మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు వినేట్టుగా చేస్తారు. చేస్తే పాటుగా కూడాను మీ అందరికీ కూడాను ఆ ఇంట్లో ఎవరికో ఒకరికి జ్యోతిష్యం అంటే జాతకం, మీ సంవత్సరం నెల రోజు సమయాన్ని ఉచితంగా చెప్పి దాంట్లో ఏదైనా విశేషాలు ఉన్నాయో తెలియజేసి మీకు తెలియజేస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి నక్షత్రాలు తెలియకపోయినా ఆ నక్షత్రాలు కూడా రాసి నక్షత్రాలు చెప్పి అంతా అయిపోయిన తర్వాత మీకు అద్భుతమైనటువంటి ఏదైనా ఒక యంత్రం
అది ఏ యంత్రం అనేది చెప్తా నేను. పెద్దలో శ్రీ యంత్రం పంపించాలని కాసేపు ఉంది, లేదంటే ఒక పిండి డాలర్ పంపించాలని. వీటన్నిటి కాకుండా కూడా ఇంకో ఒక అపారమైనటువంటి ఒక ప్రత్యేక యంత్రం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అది ఆ రోజు నాటికి సంపూర్ణమవుతుంది, పంపిస్తారు. వీటితో ఈ 90 రోజులు అంటే సెప్టెంబర్ డిసెంబర్ 4 అంటే దీంట్లో ఏమేమి వస్తున్నాయి? ప్రత్యేకంగా ప్రథంగా సెప్టెంబర్ 4 అంటే శని త్రయోదశితో ప్రారంభమవుతాం. బాగా గుర్తుపెట్టుకోండి, శని త్రయోదశితో ప్రారంభమవుతాం. అలాగే సెప్టెంబర్ 18 కూడా శని త్రయోదశి వస్తుంది. ఈ మధ్య కూడా దేవి గణపతి నవరాత్రులు వస్తాయి. సెప్టెంబర్ 4 అయిపోగానే 3 రోజు కానీ 4 రోజుకో కూడా చవితితోటి ప్రారంభమవుతుంది. మళ్ళా అది త్రయోదశి దాకా నడుస్తుంది. ఆ 9 రోజులు గణపతి నవరాత్రులే ఉంటాయి. అంటే గణపతికి కూడా మీ గోత్రం 9 రకాల గణపతులు మీరు వినే ఉన్నారు, మామూలుగా కూడా చూసి ఉన్నాడు. అవన్నీ మీరు రేపు చూస్తారు కళ్ళతోటి. ఆ గణపతి ప్రత్యేక పూజ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? 15 రోజులు పితృ రోజులు అని వస్తాయి. బాగా రాసి పెట్టుకోండమ్మా, మీకోసమే చెప్తాయి ఇదంతా కూడా. పితృ రోజులు అంటే ఏంటి? మనకు మాతృశాపం, పితృశాపం, ఇలా శాపాలు ఉన్నందువల్ల కుటుంబ అభివృద్ధి లేకపోవటం, కుటుంబంలో ఆటంకాలు కలగటం, ఆర్థిక అభివృద్ధి ఇబ్బంది పడటం, మనుషులకు ప్రాణాపాయాలు, అలాగే అనారోగ్య సమస్యలు ఇవన్నీ కలిగేటువంటి దానికి మనకు ఉన్నటువంటి వాటి పితృరోజుల్లో ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పితృదేవతలకు సంబంధించిన హోమం చేస్తారు. అది అయిపోగానే దేవీ నవరాత్రులు వస్తాయి. ఇంకా ఆమె చెప్పేది ఏముంది? చండీ, చాముండేశ్వరి, రాజేశ్వరి, త్రిపురేశ్వరి, భువనేశ్వరి, మాతా అన్నపూర్ణేశ్వరి, కాశీ విశాలాక్షి, గణికా పరమేశ్వరేశ్వరి, జగదీశ్వరి, దక్షాపద్మాంధవి, సకల భోగ భాగ్య ఐశ్వర్య ప్రధాయిని, దాక్షాయిని, కాక్షాయిని, కర్మ విమోచనాకారిణి, కాళీ, కాళభైరవి, శాంభవి, శంకరి, సర్వరూపణి అనేటువంటిగా అమ్మవారికి నిరకాల పూజలు చేయడానికి చెప్పే కదా. దగ్గర అందులో 13 శుక్రవారాలు వస్తాయి. ఇప్పుడు నవరాత్రులు కూడా వస్తాయి. వీటిలో కూడా శుక్రవారం వస్తుంది. నవరాత్రులు అంటే శుక్రవారం లేకుండా ఉండదు. నవరాత్రులు 9 అంటే ఖచ్చితంగా ఆదివారం టు ఆదివారం అయిపోయి ఇంకో వారం ఇంకో రోజు కూడా ఎక్స్ట్రా వస్తుంది. అలా ఆ రోజు గడిచిపోతున్నాయి. ఇవైపోయిన తర్వాత అత్యంత ముఖ్యంగా సాక్షాత్ కైలాస నాథుడైనటువంటి పరమేశ్వరునికి అత్యంత రూపవంతమైంది, యోగవంతమైంది, ఆయన అనుగ్రహం అపారంగా కలిగించేటువంటి కార్తీక మాసం 30 రోజులు కలిగి వస్తుంది. దాంట్లో నాగుల చవితి వస్తుంది, నాగుల పంచమి వస్తుంది. అంటే నాగుల చవితి అంటే ఈ నాగదోషాలకు సంబంధించింది. అలాగే కూడా మనకు చిలుక ఏకాదశి వస్తుంది, చిలుక ద్వాదశి వస్తుంది, కోటి సోమవారం వస్తుంది, కార్తీక పూర్ణమని వస్తుంది, అప్పుడు జ్వాలాతోరణ మహోత్సవం ఉంటుంది. ఇవన్నీ కూడా భక్తుల గోత్రనామాలతో కూడా చేద్దాం 30 రోజులు. ఇవి చేస్తూ మన కోవిడ్ ఇబ్బందులు కనుక భగవంతుడి దయ వల్ల లేకుండా ఉంటుందని యోచిస్తూ మనస్ఫూర్తిగా లేకుండా ఉండుగాక అని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. సరే మన అంత అవుతుందని అనుకోని అనంగానే అవుతుందని కాదు, కానీ 10 మంది అట్లా ఉంటే జరగకుండా ఉంటుంది. మన కనుక రేపు అక్టోబర్లో కనుక ఫ్రీ అయిపోయిందంటే నవంబర్లో కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ గంగానది ఉత్తర వాహిన ఉన్న గంగానది ప్రభావితమైన గంగానదికి కేదార్ ఘాట్ సన్నిధి యందు ప్రత్యేకమా భక్తులు మీరు కూడాను రావచ్చు. నా యొక్క కాశీ క్షేత్రం నాతోటి అక్కడ చేసి యాగానికి మీరు కూడా రావచ్చు. అందరూ కూడా రావచ్చు. ఎవరు టికెట్ అప్పుడు రిజర్వేషన్ చేసుకుని రండి, అందరం రావచ్చు. అప్పుడు అవకాశం ఉంటే మీకు ఉండే అకామిడేషన్ అంతా నేను ఏర్పాటు చేయిస్తా. దానికి కావాల్సిన డబ్బులు మీరు ఇచ్చుకుంటారు. అకామిడేషన్ అంతా కూడా ముందుగా మేము వస్తున్నాం గురుగారు అంటే మీరు ఎక్కడ ఉండాలా, ఎట్లా ఉండాలా అనే దానికి ఇక్కడ రూములు దొరకాలి కదా. అది ముందుగానే చెప్తే నాకు ముందుగానే ఈ పేర్లు ఇచ్చేటప్పుడు కూడా గురుగారు మీరు కనుక కాశీ క్షేత్రం ఖాయం చేసేకుంటే మాకు కూడా చేయండి, మేము టికెట్ చేసుకుంటామని చెప్తే నేను చేద్దాం కూడా సిద్ధపడి వాళ్ళకి ఏర్పాటు చేసి ఒక 5 రోజులు డైరెక్ట్గా అక్కడ పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకం కార్తీక మాసంలో చేస్తాం. అది లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు ఉండేది చూస్తాం. ఇవంత గొప్ప కార్యక్రమం ఈ శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం. ఇది ఎప్పుడైనా మీరు విన్నారా, కన్నారా, చూసారా మీరే ఆలోచించుకోండి. దాంట్లో ఇవన్నీ అటుండిచ్చి ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు చెప్పాలనుకుని ఈ విషయం మీద భక్తుల యొక్క ఫోన్లు కూడా తీసుకోకుండా అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే 20వ తారీఖు ఏకాదశి బుధవారం మూలా నక్షత్రం. రాసి పెట్టుకోండి అమ్మా, తల్లి తండ్రులారా, చూస్తున్నటువంటి మా భక్తులారా రాసి పెట్టుకోండి. ఏం చెప్పాను? 20వ తారీఖు బుధవారం, అలాగనే అద్భుతమైన ఏకాదశి తిథి, మూలా నక్షత్రం. మూలా నక్షత్రం కేతు నక్షత్రం. కేతు నక్షత్రం అంటేనే భక్తికి సంబంధించిన నక్షత్రం అన్నమాట. ఆ నక్షత్రం రోజున మా బ్రహ్మత్వమున ఆ నరసింగోలు దివ్యక్షేత్రమునందు ప్రత్యేకంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అది మీ డాక్టర్ జంజాల శాస్త్రి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అందరూ చూడొచ్చు, ఫ్రీ. ఏమిటయా ఆ కార్యక్రమం అంటే ఈ 90 రోజులు చేయబోయేటువంటి యాగం ఏదైతే నేను నిర్వహించానో, శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం చేశానో, ఆ 90 రోజులు అక్కడ చేసేదానికోసమై మనకున్నటువంటి 18 పీఠాలు కలిగినటువంటి
అష్టాదశ పీఠాలంటే ఇన్ని 18 పీఠాలు కలిగిన అమ్మవారి యొక్క సన్నిధులకు వెళ్తారు. ఒక్క శ్రీలంకలోనే కొంచెం కష్టంగా ఉంది మాకు ప్రస్తుతానికి. ఒక శ్రీలంక వెళ్ళడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రానియటం లేదు. చూస్తున్నాం దాని బదులు ఏం చేయాలని అర్థం కావడంలా. అలా క్లియర్గా చెప్తారు. మళ్ళీ ఎట్టపోతాడు గురుగారు అని అంటే అది పోలే కదా నిజంగానే. దానికి మళ్ళీ వీళ్ళకి ఎందుకు అబద్ధం చెప్పడం నేను. కాబట్టి అట్లా అష్టాదశ వాటితో పాటుగా కూడా జ్యోతిర్లింగాలు 12 ఉంటాయి. ఆ 12 ఆ తర్వాత ఉన్నటువంటి పుష్కర నదులు 12 ఉన్నాయి. ఆ పుష్కర నదులు తీర్థం, జ్యోతిర్లింగాల యొక్క స్వామివారి సన్నిధికి చేసేటువంటి స్వామివారి భస్మం, అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ తీసుకొచ్చేదానికి మహాతీర్థయాత్ర మహోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నా బ్రహ్మత్వమున 20వ తారీఖు బుధవారం రోజున ఉదయం 9:10 నుంచి ప్రారంభమవుతుంది. అది లైవ్ ద్వారా భక్తులందరూ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక ఈ ఏమిటి ఈ అష్టాదశ ఏవైతే నేను చెప్పానో ఆ తల్లుల యొక్క పేర్లు కూడా ఒక తర్వాత చెప్తారమ్మా అందరికీ. మనకు అలాగే ఈ అష్టాదశమైనటువంటి అమ్మవారి పేర్లు ఎవరు, ఎక్కడ ఉన్నారు వీళ్ళందరినీ చూసినప్పుడు శాంకరి అనే అమ్మవారు శ్రీలంకలో ఉంటారు. దాని చరిత్ర ఉత్తరం నేను చూసినప్పుడు మాకు తెలిసినప్పుడు ఇప్పటికీ ఆ దేవాలయం లేదు అక్కడ. అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధాల్లో మైపై ఒక స్తంభం ఉంది అక్కడ. నేను పోయిచ్చాను, నేను పోయి ఇవన్నీ పరిశీలించే యుద్ధం. నీకు స్తంభం ఉంటుంది, పక్కన ఒక గుడి ఉంది, దాంట్లో పక్కన అమ్మవారి ఉంది. అదే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ శక్తి పీఠాల్లో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠంగా మనం భావిస్తున్నాం. సరే, నమస్కారం చేద్దాం. రెండవది కామాక్షి కాంచీపురం. మీ అందరికీ తెలుసు, అందరూ పోయి చూంటారు. దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం. తమిళనాడు అంటే మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కాంచీపురం ఉంటుంది. ఇప్పుడు చీరలు కూడా కాంచీపురం చీరలు అంటారు కదమ్మా. పట్టు చీరలకి కంచి చీరలు అనేది కదా ఫస్ట్ పేరు. ఇప్పుడు దాని కాంచి కొంచెం కాక దీర్ఘం తీశారు. ఇంతకుముందు కంచి పట్టు చీరలు అనేవాళ్ళు మేమంతా. కంచి పోయింది, ఇప్పుడు కాంచి అనే దాకా వచ్చాం. అంటే కాంచీపురం అని కూడా పేరు ఉంది, అనాథించి ఇంకా పేరు కూడా ఉంది అమ్మవారికి. సరే, పక్కన పెడదాం. తర్వాత శృంఖలాదేవి. ఎవరు? శృంఖలాదేవి అంటే ఎక్కడ ఉంది? ప్రద్యుమ్న నగరం అని పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. ప్రద్యుమ్న నగర్ అనే పశ్చిమ. ఇదంతా కూడా మా భక్తులు తెలుసుకోవాలి. మీకోసమే చెప్తున్నాను. మీ యొక్క డాక్టర్ అంజాల శాస్త్రి బాగా అర్థం చేసుకోండి. అక్కడ ఉంటుంది అమ్మవారు. అమ్మవారి దగ్గరికి పోయి అక్కడి నుంచి అక్కడ పూజ చేసి అక్కడికి ఎట్లా మేము పోయినప్పుడు అమ్మవారు లాక్కొని వస్తామని కాదు దాని అర్థం. అమ్మవారి యొక్క దగ్గరికి అమ్మ ఎవరు, నేను పోను, నా శిష్య బృందం పోతున్నారు, వాళ్ళే పూజ చేసి నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను. మళ్ళీ నేను పోయాను అనుకోవాకండి, నేను ఇక్కడ కూర్చొని మీకు చెప్తానే ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. ఆ పోయిన వాళ్ళంతా ఏం చేస్తారంటే, అమ్మ మా గురువు గారు సంపూర్ణంగా శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం అని మహాయాగం తలపెట్టాడు. దాంట్లో 90 మంది దేవతలు ఉన్నారు. అందులో మీరు కూడా ఉన్నారమ్మా. మీ అనుగ్రహం మాకు ఇవ్వాలి. మా గురువు గారు ఆ యొక్క తపోయజ్ఞం చేయబోతున్నారు. ఆయన ఆజ్ఞ మీద మీ దగ్గరికి వచ్చాం, మీరు సేవ చేసుకుంటున్నాం. నీవు పూజ చేసినటువంటి ఆ కుంకుమ ఇస్తే తీసుకుని పోయి ఆ కుంకుమతోటి మా యొక్క 90 పూజల్లో చేస్తాం. మా భక్తులందరూ గోత్రనామాలు ఇస్తారు కదా, వాళ్ళకి ఒక మంచి జరుగుతుంది, వాళ్ళకి ఇదంతా పంపిస్తామనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? కాదు అక్కడికి ఎందుకు పోవాలి? నేను 90 పూజలు చేస్తూ వాళ్ళతో పని ఏముంది నాకంటే కుదరదు. ఆ దివ్య శక్తుల దగ్గర నుంచి కొంత శక్తి తెచ్చుకోవాలి. అసలు మన శక్తితోనే పోరాడుతూ ఎట కుదురుతుంది? అలా శృంఖలాదేవి అయిపోయిన తర్వాత చామండి, క్రౌంచీపట్నం, మైసూరు, కర్ణాటక. అదే మీరు అందరూ చాముండేశ్వరి దేవాలయం మైసూరు అద్భుతంగా కూడాను హై లెవెల్లో ఉంటుంది అమ్మవారు. ఎప్పుడైనా కూడా చాముండేశ్వరి మైసూరు పోయిన వాళ్ళు అమ్మవారిని చూడకుండా దర్శనం చేయకుండా రాదు. ఆ తర్వాత ఉంది జోగులాంబ. ఇది అందరూ తెలిసేది. అలంపూరు, ఆంధ్రప్రదేశ్, కర్నూలుకి 17 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆమె కూడాను అష్టాదశ పీఠంలో అలంపూరు కూడాను ఒక అష్టాదశ పీఠమే. తర్వాత భ్రమరాంబిక, ఇక ఆమె చెప్పేది ఏముంది? శ్రీశైల క్షేత్రం. దాని గురించి నీకు కొత్తగా చెప్పబడలే. ఆ తర్వాత మహాలక్ష్మి, కొల్లాపూర్, మీ అందరూ తెలుసు. అది కూడా కొల్లాపూర్ కదా మహాలక్ష్మి అమ్మవారు యొక్క, అది కూడా ఒక శక్తిపీఠం. అది కూడా మహారాష్ట్రలో ఉంటుంది అన్నమాట, కొల్లాపూర్ కూడా. తర్వాత ఏకవీరిక అనేటువంటి ఒక అమ్మవారు ప్రత్యేకంగా, అందరికీ ఐడియా లేదు. మహార్ అనేటువంటి ప్రదేశంలో నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర దగ్గరలో ఉంటుంది హైదరాబాద్కి. నాందేడ్ కూడా జిల్లా ఉంది అక్కడ, మహారాష్ట్రలో ఉంటుంది అన్నమాట. దాని పేరు, అక్కడికి పోవాలి. తర్వాత మహంకాళి, ఇది ఎవరికైనా తెలుసు. మహంకాళి అంటే ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఉజ్జయిని అమ్మవారి యొక్క మహంకాళి అనేటువంటి అమ్మవారి యొక్క సన్నిధికి అష్టాదశ పీఠంలో అమ్మవారు ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత పురుహుతిక అనేటువంటి ఒక, ఇది కూడా మా భక్తులు అష్టాదశ పురాణంలో, అది కూడా తొందరగా ఎంలో ఉన్నమాట. ఆమె ఎక్కడో కాదు, మీరు ఎక్కడుందో తెలుసు, అది పిఠాపురమే. ఎక్కడ? ఆంధ్ర రాష్ట్రంలో ఉంది పిఠాపురం, వెస్ట్ గోదావరి జిల్లాలో పిఠాపురం అంటారు. అక్కడ అమ్మవారు ఈశ్వరుడితో కలిసి ఉంటుంది అన్నమాట. అక్కడనే కూడా పిఠాపురంలోనే మనకు అద్భుతంగా కూడాను మన పాదగయ అని అంటారు. అక్కడ పాదగయ అని కూడా అంటారు. అది అక్కడ అమ్మవారు ఉందన్నమాట.
తర్వాత గిరిజ అనేటువంటి ఒక అష్టాదశ పీఠంలో గిరిజా అమ్మవారు కూడా ఉంది. అది జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్ ఒరిస్సాలోకి వెళ్ళాలి, అక్కడ ఉంటుంది. అదే ఇవన్నీ రూట్ మ్యాప్లు ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టాం. భక్తులు ఎవరెవరు ఏ రూట్ మ్యాప్లో ఎట్ట పోవాలి. ఇప్పుడు ట్రైన్స్ పోతున్నాయి, ట్రైన్స్లో పోయేవాళ్ళు పోతున్నారు, వెహికల్ పోతున్నారు, కొన్ని వెహికల్స్ మీద కొన్ని ట్రైన్స్ మీద ఏదో ఎట్లా అవకాశాన్ని బట్టి అట్లా పోతున్నారు అనమాట. తర్వాత కామరూప అనేటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారు ఉంది. అది గౌహతి నుండి 18 కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని మనం పోతే అస్సాంకి దగ్గరలో హరిక్షేత్రం అని ఉంటుంది, అక్కడ ఉంటుంది అనమాట ఈ అమ్మవారు. ఆ తర్వాత పోతే మాధవేశ్వరి ప్రయోగ అలహాబాద్. ఇక ఆమె గురించి మీకు చెప్పేది ఉంది. ఉత్తరప్రదేశ్లో త్రివేణి సంగమం దగ్గర ఉంటుంది మాధవేశ్వరి. లోపలికి మనం త్రివేణి సంగమం దగ్గర స్నానం చేసి మళ్ళీ బయటికి పోయేటప్పుడు అమ్మవారు ఉండే బుట్టలో ఉండి లోపల ఉయ్యాల తొట్టిలో ఉంటుంది అనమాట. అది మీరు చిన్న అమ్మవారు లాగా ఉంటుంది అన్నమాట. ఆమె మాధవేశ్వరి ఏమంటారు. వైష్ణవి జ్వాలానేత్రి కాగ్రా వద్ద హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది అమ్మవారు. తర్వాత పోతే మంగళగౌరి. ఇది అందరూ చూసి ఉంటారు. నాకు తెలిసిన చాలా మందికి ఐడియా ఉంటుంది మంగళగౌరి అమ్మవారిని. ఇప్పుడు మనం చేసే మంగళగౌరి వ్రతాలు కూడా అక్కడే గయా. గయా అంటే కాశీ పోయిన వాళ్ళంతా గయ పోయిస్తారు కదా పిండ పదార్థాలు. కాబట్టి ఆ పోయిన వాళ్ళు మంగళగౌరిని చూడకుండా ఎవరు రారు. అది ఎట్లుంటుంది, అది ఇట్లా మెట్ల మీద అంటే ఇవన్నీ ఎట్లా చదువుతున్నా కూడా ఇవన్నీ తిరిగి అయిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత చదువుతున్నాయి. ఇవన్నీ మెట్లు ఎక్కుంటే వెళ్ళాలి. చాలా చక్కగా దగ్గరలో ఉంటుంది గయకి. ఆ తర్వాత పోతే విశాలాక్షి. ఏమని చెప్పేది ఏముంటుంది విశాలాక్షి అమ్మవారి గురించి. వారణాసి అంటేనే కాశీ విశాలాక్షి అనే కదా ఆమె పేరే కాశీ విశాలాక్షి. ఇంకా ఆమె చెప్పబల్లే ఆమె దగ్గరికి వెళ్ళాలి. తర్వాత అన్నిటికన్నా కూడా సరస్వతి అంటే జమ్మూ కాశ్మీర్ సరస్వతి అమ్మవారు. ఇవి అష్టాదశ పీఠములో ఉన్న అమ్మవార్ల అనుగ్రహం కోసం వెళ్ళి అక్కడ ఏదైతే మనం శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం చెప్పబడుతున్నామో ఆ పేరు చెప్పి అక్కడ అర్చన చేయించి ఆ అమ్మవారి యొక్క పాద పద్మ చరణము నుంచి ఇచ్చేటువంటి కుంకుమం తీసుకొని వస్తారు మా భక్తులు. ఇది దాదాపు ఒక 11 మంది ఇప్పుడు అయ్యారు. ఎవరైనా రేపు శిష్యులు ఎంతమంది అవుతారో తెలియదు కదమ్మా. ఇప్పటివరకు 11 మంది గురువుగారు మీ మాట ప్రకారమే ప్రయాణం చేస్తాము అని ఆ ప్రాంతం ఉండేవాళ్ళు కూడా అంతా రేపు 20కి అక్కడికి వచ్చి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. పూజ అయిపోయిందో బయలుదేరి వెళ్తారు. వీళ్ళంతా దగ్గరలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అలంపూర్ దగ్గర ఉండేవాళ్ళు కర్నూలు నా శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు వస్తారు ఎంతసేపు పోతారు. దానికి పెద్ద పనే ఉంది. కర్నూలు కార్పొరేటరే నా శిష్యురాలు. డైరెక్ట్గా చెబుతున్నా కదా, టీవీలో చెబుతున్నాం. మామూలు పాప మహానుభావం రాముడు ఇంటికి వినొచ్చు కూడా. అట్లా ఉన్న వాళ్ళకి చెప్తాం ఫోన్ చేసి మీ దగ్గర ఒక మనిషి రండి అని వస్తారు. అంతేగాని అచ్చంగా నేను పెరిగిస్తానా, నేను పెరిగితే పోతుంది. అదంతా కూడా వాళ్ళ యొక్క పుణ్యమే అనుకోవాలి. నాకన్నా కూడా వాళ్ళ పుణ్యమే ఎక్కువ. వాళ్ళ భక్తులకి మంచి చేయాలని సంకల్పం చెప్పుకున్నాను కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మనకు 12, 12 అద్భుతమైన జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా పూజ చేసుకుని రావాలి. వాళ్ళని పిలుస్తున్నాం. వాళ్ళు పోయి సంవత్సరం కూడా నేను పిలిచి వాళ్ళు ఆ బ్రహ్మాండంగా వాళ్ళ రూపాలని పెట్టి అభిషేకాలు చేసి చూశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చే బస్సులతో చేయాలని ప్లాన్ చేశాం. పోయిన తర్వాత ఇక్కడ పిలిచి వాళ్ళని ఆహ్వానించాం. వాళ్ళ తరఫున ఏదో పెట్టాం. ఇవ్వాలి అటు పెట్టినా ప్రత్యేకంగా అక్కడ చేయాలనుకున్నాం. మీ అందరూ తెలుసు సోమనాథ్ గుజరాత్. ఇది అందరికి అద్భుతంగా కూడాను సౌరాష్ట్ర అని కూడా అంటారు, కథాయార్ అని అంటారు, గుజరాత్ అంటారు, ప్రభాస్ అంటారు, వెరమల్ అని అంటారు. ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి ఆ సోమనాథుడు. తర్వాత మల్లికార్జునుడు అంటే మీరు అందరూ శ్రీశైలం. ఇందాక అక్కడ బ్రహ్మాంబిక అని చెప్పాను, ఇక్కడేమో శ్రీశైలం మల్లికార్జునుడు. వాళ్ళిద్దరు కూడా అద్భుతం జ్యోతిర్లింగం. ఆయనేమో ఆ యొక్క దాంట్లో అమ్మవారు శక్తిపీఠాల్లో అష్టాదశ శక్తిపీఠాలు అమ్మవారు. ఇక శ్రీశైలం అంత గొప్పతనం ఉందన్నమాట. ఆ తర్వాత పోతే మహాకాలుడు అనేటువంటిది అవంతి ఉజ్జయిని మధ్యప్రదేశ్. ఇందాక చెప్పాను అక్కడ మహంకాళి అమ్మవారు ఉందని చెప్పారు. ఉజ్జయిని అంటే మహంకాళి పేరు వస్తుంది. ఈ స్వామివారి పేరు తొందరగా తెలియదు. ఇది బయట ఉంటుంది, ఆయన ఇంకో పక్క ఉంటుంది. ఇది ఉజ్జయిని దగ్గర ఇంకో విషయం ఉంది. మీ అందరికీ ఐడియా ఉందో కూడా. అక్కడ ఒక స్వామి భైరవ స్వామి వారు ఉన్నారు. ఆయన మందు దండించి పెడతారు. మందుతోనే ఏదైనా సరే మామూలు అసలు ఏ అరటి పండ్లు జామ పండ్లు పూలు అమ్మినట్టే ఉంటుంది అక్కడ వ్యవహారం అంతా. అది చేశారు. అదో పద్ధతి, అది ఆచారం. అది వదిలేద్దాం మనకి ఎందుకులే. తర్వాత ఓంకారేశ్వరుడు అంటే ఆయన కూడాను మధ్యప్రదేశ్లో ఉంటుంది. నర్మదా నదిని కూడా మధ్యప్రదేశ్లో మన బాణాలు ఇవన్నీ వచ్చేది కూడా. బాణాలు అంటే ఈ బాణాలు కాదు, మన స్వామివారి పూజ చేసే శాలిగ్రాములు కానీ బాణ లింగమైనటువంటి శివలింగాలు కానీ ఇవన్నీ కూడాను ఆ నర్మదా నది నుంచే మనం తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఓంకారేశ్వరుడు అనేటువంటి అమరేశ్వరుడు అని కూడా ఆయనకి పేరుంది. మామలేశ్వర అనే కూడా పేరు ఉంటుంది అనమాట అక్కడ ఆ స్వామివారి దగ్గర. ఆయన అమృతేశ్వరుడు అంటారు. వైద్యుడు పర్లి కాంతిపూర్ అంటారు. దేవగఢ్ బిహార్లో ఉంటుంది. అది పర్లి వైద్యరాజు అనే పేరు ఆయనకి. పర్లి వైద్యనాథ్ అనే పేరు ఉంది దానికి.
ఇది చాలా మందికి తెలుసది. పల్లి వైద్యనాథ్ అంటే చాలా పెద్ద ఫేమస్ కలిగినటువంటిది. తర్వాత భీమశంకరుడు, అది భువనగిరి జిల్లా పూణే వద్ద ఉంటుంది, మహారాష్ట్ర. ఆ తర్వాత రామేశ్వరుడు, ఆయనే రామేశ్వరం. రామేశ్వరుడు అంటే ఎవరు? మన రామేశ్వరం, తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరుడు సీతా ప్రతిష్ట, రామ ప్రతిష్ట చేసినట్టు రామేశ్వరుని, ఆయన కూడాను జ్యోతిర్లింగం ఇక్కడ. ఆ తర్వాత నాగేశ్వరుడు, నాగనాథుడు అంటారు అన్నాడు, ద్వారక వద్ద మహారాష్ట్రపై దారులు మనకు తగులుతుంది. తర్వాత విశ్వనాథుడు, ఆయన గురించి చెప్పేది ఉంది. విశ్వనాథ్ గురించి ఏం చెప్పాలి నేను? వారణాసి, ఉత్తరప్రదేశ్, కాశీ అని కూడా ప్రసిద్ధి కలిగినటువంటి ఆ స్వామి వారి దగ్గర పోవాలి. త్రయంబకేశ్వరుడు, అది మీకు ఐడియా ఉంటుంది, నాసిక్, మహారాష్ట్ర. మన గోదావరి పుట్టినటువంటి పుట్టుకతో వచ్చినటువంటి ప్రాంతం. గౌతమి తీరమున ఈ యొక్క అద్భుతమైనటువంటి త్రయంబకేశ్వరుడు వేస్తాడనమాట. అంటే కేదారేశ్వరుడు, ఈయన గురించి చెప్పడమే కష్టం. పోవడము కష్టమే, తేవడము కష్టమే. ఎక్కడ ఉంటాడు ఈయన? కేదార్నాథ్ హిమాలయాల్లో, అది హిమాలయాల్లో ఉంటాడు. దాని పేరు గర్వాల్ జిల్లా అని అంటారు, ఉత్తరప్రదేశ్. గర్వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్. అక్కడ ఉంటారు ఎవరు? ఈ కేదార్లు. ఆ స్వామి దగ్గర పోయి రావడమే జన్మధన్యం. రేపు ఎవరు పోయి జరుగుతారు, ఎడ చేస్తారో అది భగవతి ఇచ్చ. లేదు కింద నుంచి దండం పెట్టి అయ్యా నువ్వే ప్రసాదం ఇవ్వమని అడగాల్సి వస్తుంది ఒక ఉత్తరం. ఎందుకంటే పై పోనీ దానికి చాలా కట్టడలు ఉంటాయి, అది ఈజీ కాదు. వర్షాలు పడుతుంటే ప్రమాదంలో అయినటువంటి పరిస్థితి అది. ఇంత దారిలో పోవాలి, ఇంత దారిలో 6 సార్లు పోయించాడు. ఇంత దారిలో పోవాలా. ఇటు అన్నామంటే మళ్ళా కనీసం కని చూడడానికి కూడా నల్ల పూస కూడా కనపడం మనం. అంటే అన్ని వేల అడుగులు లోతుంటుంది. అంత నది, అలకానంద నది, గంగా నది మధ్య ప్రవహిస్తుంది, భై అంటుంది. వీడు దగ్గరామంటే గోడ కొట్టామంటే ఎట్లా ఉంటాయంటే మన శీలలు, మన ఏదైనా కూడా పెద్ద పెద్ద గంటపాలకు మొనాలు చేసి కనుక, లేకపోతే ఉంటాయి చూసా పరు రోజుల్లో యుద్ధాలు చేసినప్పుడు అటుంటాయి ఆ రాళ్ళు, కొండ ఏమాత్రం తింటామని మొత్తం కూడా ఇది అయిపోతుంది. అటువంటి దాంట్లో గుర్రాలు పంపి, అది కేదార్నాథ్ గొప్పతనం. కానీ ఏమి చేయాలి, కరెక్ట్ ఇంతే బాటమ్మా, ఇంతే బాట, ఇంత బాట మీద నడుస్తుంటుంది గుర్రం. అంత గొప్పతనమైన ఆ ప్రదేశానికి సరే ఎంతవరకు పోయి తెస్తామో అదొక అద్భుతమైనటువంటి కేదార్. తర్వాత గుశ్వేశ్వరుడు, మీ అందరూ తెలుసు. గుశ్వేశ్వరుడు అంటే మనకు ఎల్లోరా గుహలని పేరు వినే ఉంటారు. దాని అక్కడే ఉంటుంది. అది ఔరంగాబాద్. మనం సాయిబాబా వెళ్ళినప్పుడు ఇదంతా కూడా వెళ్తాడు, గుహల దగ్గరికి వెళ్తానికి వద్దాను. మహారాష్ట్ర అది కూడా. సాయిబాబా దగ్గర నుంచి ఎల్లోరా గుహల, గుశ్వేశ్వరుడు అంటే అక్కడ ఉంటాడు చూడు. ఇట్లా 12 ఆ యొక్క జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడాను అయా మా గురువు గారు డాక్టర్ లింగాల శాస్త్రి గారు ఆ యొక్క ప్రకాశం జిల్లా జరుమల నరసింహ దివ్యక్షేత్రంలో 9వ యాగంగా 90 రోజులు నిర్వహిస్తున్న శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం శీఘ్రం జరిగి ఆయన నమ్ముకొని ఆయన గోతనామాలు ఇచ్చినటువంటి భక్తులు కూడా శుభం చేసేట్టుగా అయ్యా మీరు చేయమని మా భక్తులు వారు స్వామివారిని వేడుకొని ఆ యొక్క సంపూర్ణమైనటువంటి స్వామివారి విభూతిని చేయించుకొని తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి దగ్గర ఏం చేస్తున్నాం? కుంకుమ. ఇక్కడ ఏం చేస్తున్నాం? విభూతి చేస్తున్నాం. ఈ 2 ఎంత పవిత్రమైన మీకు తీసినే కదా. విభూతి కుంకుమాన్ని గురించి కొద్దిగా చెప్పింది. అవి వచ్చి ఇక్కడ పూజ చేయాలని ప్లాన్ చేశాం. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే అంత పవిత్రమైన దాన్ని వచ్చాం, అవి మళ్ళా భక్తులకు పంపిస్తాం. అంతతోటి కూడాను ఇక్కడ అమ్మవారికి అవకాశం ఉంటే అభిషేక టయాలు వీళ్ళు పోయి ఉంటే ఆ తీర్థం ఏమన్నా ఇస్తారు. ఇక్కడ స్వామివారి దగ్గర అందరికీ కూడా అభిషేక తీర్థం తీసుకోవచ్చు. అభిషేకం ఏమంటే అమ్మని చేస్తారు, నీళ్ళు గ్లాసులో పట్టిస్తారు. అవి ఏం కావు, దాంట్లో చలనం లేకుండా ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. వచ్చిన తర్వాత మేము దాన్ని వాడాల్సిన పద్ధతులు ఉంటాయి, వాడేస్తాం. దాని తులసి రసం అవన్నీ వేసేసామని అది ఎక్కడ చెడిపోకుండా అయిపోతుంది, ఎన్నాళ్ళని అయిపోతుంది. లేకపోతే మనం కూడా పంపించాను వీళ్ళకి దివ్యంగా కూడా మనం పోయిన యాగం అప్పుడు కూడా. ఆ తర్వాత ఉన్నటువంటి పుష్కర నదులు ఇవన్నీ ప్రోక్షణ కావాలి. పుష్కర నదుల నుంచి కదా, నదులే కదా. ఆ పుష్కర నదులకు వచ్చేకి గోదావరి అంటే మీ అందరూ తెలుసు, రాజమహేంద్రవరం రాజమండ్రి దగ్గర గోదావరి దగ్గర పోయి నీరు తేవచ్చు మనం. ఆ తర్వాత గంగా అంటే ఇంకేమో చెప్పాలా, కాశీ క్షేత్ర. ఇప్పుడే చెప్పాను కదా, ఉత్తర వాహినిగా పారుతున్నటువంటి ఆ గంగా నది తీరంలో ప్రత్యేకంగా కూడా మీ గోత్ర నామ నక్షత్రాలతో ప్రత్యేక అభిషేకం చేస్తామని చెప్పాను కాబట్టి ఆ గంగా తీరం. తర్వాత కృష్ణానది మన విజయవాడ మన దగ్గరలో ఉంది కాబట్టి. కావేరి అంటే కర్ణాటక వెళ్ళాలండి, దాని శ్రీరంగపట్నం అని కూడా మనం చెప్తాం. దగ్గరలో పోవాలంటే కావేరి నది తేవాలంటే శ్రీరంగపట్నానికి పోతే మనకు బాగా ఉంటుంది. భీమ నది, అది కూడా భీమ నది అనేది కర్ణాటక దగ్గరలోనే ఉంటుంది అన్నమాట. మన ఇది హుబ్లీ అటు వెళ్ళే టైంలో వస్తుంది. బ్రహ్మపుత్ర అది అస్సాంకి వెళ్తే బ్రహ్మపుత్ర, మొన్నే మన పోయిన తర్వాత దిగొచ్చాం మనం. తర్వాత తుంగభద్ర, ఇది కూడా కర్ణాటక స్టేట్లోనే తుంగభద్ర డ్యామ్ కూడా ఉంది, బ్రహ్మాండమైంది కూడా. తర్వాత సింధు, ఈ నదే పెద్ద కష్టం. ఇందాక కేదార్నాథ్ ఎటు చెప్పానో ఇది కూడా అదే ఉంటుంది. పంజాబ్ పాకిస్తాన్ సెంటర్ పాయింట్లో ఉంటుంది. పంజాబ్ కూడా పాకిస్తాన్కి సెంటర్ ఉంటుంది. అక్కడికి పోవాలని భయం, టెర్రరిస్టులు మొత్తం ఏం కలుస్తారని వాడికి కూడా భయం. సరే పోయితే తెచ్చాము, ఇక్కడ కూడా తెస్తాం పక్కన పెట్టాం. ప్రణిత కాళేశ్వరం దగ్గర ఉంటుంది ఇది. తర్వాత నర్మదా మధ్యప్రదేశ్లో ఉందన్నమాట.
సరస్వతి త్రివేణి సంగమం తెలుసు కదా, అంతర్వాహినిగా ఉంటుంది. ఉమ్, యమున అది కూడా అహ్లాబాదే, అక్కడనే యమున కానివ్వండి సరస్వతి కానివ్వండి ఇవన్నీ కూడా త్రివేణి సంగమం కావాలి. ఇలా 12 నదుల నుంచి కూడా తీర్థం, 18 అష్టాదశ ఆ శక్తి పీఠాల అమ్మవారి కుంకుమ, అలాగే కూడాను నేను చెప్పినటువంటి 12 జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి స్వామివారి విభూతితోటి నా భక్తులపై తెచ్చేదానికి సంబంధించింది. రేపు బుధవారం 20వ తారీఖు నాడు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి నా భక్తులైనటువంటి వాళ్ళకి మా శిష్యులైన వాళ్ళు చేస్తారు. దానంతా కూడా నేను వెళ్ళటం లేదు అక్కడికి, వాళ్ళే దాన్ని నిర్వహించి అద్భుతంగా కూడా వాళ్ళందరినీ కూడాను సాగరంపడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఆ పూజ చేసే విధానం మీ కళ్ళాలు చూసి మీరు కూడా నమస్కారం చేసుకోవాలి. ఏదో అయ్యా మీరు రాలేకపోయినా కూడా ఈ అష్టాదశ శక్తిపీఠాలు మాకు అనుగ్రహం కలిగించు, ఆ ద్వాదశ రాసుల కలిగినటువంటి ఆ నదులన్నీ కూడా అనుగ్రహం కలిగించు, అలాగే కూడాను ద్వాదశ ఆ జ్యోతిర్లింగ దేవతలారా పరమేశ్వర నువ్వు అనుగ్రహం కలిగించు నమస్కారం చేశాడు. మంత్రం చెప్తారు కదా, ఇవన్నీ మంత్రాలు చెప్తారు, ఇవన్నీ కూడా చెప్తారు వాళ్ళు అక్కడ. ఇవన్నీ చెప్పి మంత్రాలు చెప్పినప్పుడు మీరు కూడా నమస్కారం చేసుకోండి. డాక్టర్ జంజాల శాస్త్రి గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పుడే దాని పేరు ఏం చేస్తారమ్మా, సబ్స్క్రైబ్ చేస్తారు. అదేదో చెప్పు నాకు రాదు, అదేదో మీరు చేసుకొని చక్కగా డాక్టర్ జంజాల శాస్త్రి కనుక మీరు చూశారంటే దాంట్లో ఓపెన్ చేశారంటే కరెక్ట్ టైం ఇస్తున్నాం మీకు. బుధవారం 20వ తారీఖు ఏకాదశి మూలా నక్షత్రం ఉదయం 9:10 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 1 గంట, 1:30, 2 గంటలు ఎంత టైం పడుతుందో ఆ టైం బట్టి ఉంటుంది. కాబట్టి దీని ఇలా చేసుకొని మీరు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలన్నా, జాతక విషయాలు సంపూర్ణ తీసుకోవాలన్నా చక్కగా కిందగా 4 నెంబర్లు వస్తున్నాయి. ఆ నెంబర్ల వాళ్ళని మీరు అడిగి ఈ యాగంలో మీరు ఎట్లా భాగస్వాములు అవుతారని ప్రయత్నిస్తారని మనసా వాచ కర్మన భక్తులకి తెలియజేస్తున్నా. ఎందుకు తెలియజేస్తున్నా అర్థం చేసుకోండి. ఇంత శక్తివంతమైన కార్యక్రమాన్ని మీరు ఎప్పుడైనా కళ్ళారా చూశారా, లేకపోతే చెవులారా విన్నారా, చేతులారా చేశారా? అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మీకు కోరుకుంటూ, అలాగే కూడాను 22వ తారీఖు అమ్మాయి చెప్పినట్టుగా కూడా నేను శ్రావణ పౌర్ణమి, జంఝాల పౌర్ణమి, రాఖీ పండగ, గాయత్రి జయంతి, అలాగే కూడా విగ్రహ సజ్జ జయంతి ఇన్ని ఉన్న పర్వదినం రోజున నెల్లూరు పట్టణంలో వస్తున్నాను భక్తులను ఆశీర్వదించడం కోసం. అక్కడ నన్ను కలవాలి, మాట్లాడాలి, తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద నంబర్లో సంప్రదిస్తానని విషయం తెలియజేస్తూ, ఈ చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి పేర్లతో సహా ఊర్లతో సహా చెప్పాను. అష్టాదశ శక్తిపీఠాలు, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 12 బ్రహ్మాండ పుష్కర నదుల యందు తీర్థము, ఆ విభూతి కుంకాలు వచ్చి 90 మంది దేవతలకు మీ గోత్ర నామ నక్షత్రం చేసి అంత అయిన తర్వాత నేను పంపిస్తానుతో పాటు ఈ యొక్క విభూతిను ఆ యొక్క అమృతమైన అభిషేకం చేసినటువంటి ఆ యొక్క పవిత్రమైన నీరు, అలాగే కూడా ఆ కుంకుమ, ఇంకా నేను పంపించాల్సినటువంటి ఏదైనా యంత్రం అవన్నీ కూడా మీకు పోస్ట్ ద్వారా కానీ లేకపోతే కొరియర్ ద్వారా కానీ మీ ఇంటికి మీరు చేసే బాధ్యత నాణ్యత పెట్టండి. ప్రతిరోజు మీ గోత్రనామాన్ని మీరు చూసుకున్నా అవుతుంది. ఇంత అవకాశాన్ని మీరు వినియోగించుకోవడానికి ఇప్పుడు ఒక అరగంట సేపు మీరు చెప్పింది చెప్పకుండా చెప్పాను. దీన్ని ఎంతవరకు మీరు స్పందిస్తారో, ఎంతవరకు దీనిలో విషయాన్ని అర్థం చేసుకుంటారో మీకే నేను వదిలేస్తూ మీరు ఆనందంగా ఉన్న మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. ఇక అమ్మాయి మాట్లాడిన తర్వాత భక్తులు నా కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళతో కూడా నేను మాట్లాడదాకా నా వంతు నేను కృషి చేస్తాను. శుభం తల్లి. గురుమారి మాటల్లోనే విన్నాం కదండి. ఈ నెల 20వ తేదీన నర్సింగోలు క్షేత్రంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం గురించి, మరి ఈ కార్యక్రమాన్ని మీరు ఉదయం 9:10 నుంచి మీరు లైవ్ ద్వారా వీక్షించవచ్చు. మరి ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించాలి, మీరు కూడా చూడాలి అని అనుకుంటే డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మరి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని మీరు కూడా లైవ్ ద్వారా వీక్షించవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం 90 రోజుల పాటు సెప్టెంబర్ 4వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు 90 రోజుల పాటు 90 రకాల దేవతామూర్తులకి పూజలు, అర్చనలు, 90 రకాల వేద మంత్రాలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహాయాగం, 90 రోజుల పాటు 90 రకాల మహాయాగాలు గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. మరి యాగంలో పాల్గొనాలి అని అనుకునే భక్తులు స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న గురుగారి 4 వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ నెల 22వ తేదీన గురువుగారు నెల్లూరులో అందుబాటులో ఉంటారు కాబట్టి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా కలవచ్చు. నెంబర్ చెప్తున్నాను, నోట్ చేసుకోవచ్చు. 9666555209 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ నెల్లూరు పరిసర ప్రాంతాల వారు తీసుకోవచ్చు. అలాగే మిగిలిన రోజుల్లో గురుగారు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి మీ అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నర్సింగోలు క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారండి. ఇంతకుముందే బ్రేక్ ముందే మనం ఈ ప్రత్యేక కార్యక్రమం గురించి తెలుసుకున్నాము. గురుగారు తెలియజేశారు.
తెలియజేశారు. మరి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీరు కూడా లైవ్ ద్వారా వీక్షించవచ్చు. మరి ఇలా లైవ్ ద్వారా వీక్షించాలి అని అనుకుంటే డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి పేరు మీదుగా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మరి ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ ద్వారా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీరు కూడా వీక్షించవచ్చు. గురుగారు కాలర్ కూడా లైవ్లో ఉన్నారు. హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కన్యాకుమారి అండి, హైదరాబాద్ నుండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలియచేయండి. సమస్య గురుగారే తెలియజేస్తారు. మా అమ్మాయి గురించి అండి. తెలియచేయండి అమ్మా డేట్ ఆఫ్ బర్త్ గురుగారికి. 10/9/1996. సమయం అండి 10:10 అండి పొద్దున. అమ్మాయి పేరేమన్నారు? శైలజ అండి. ఈ అమ్మాయి పేరు పెట్టేటప్పుడు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పావు కదా, ఈ యొక్క 96-10 అవి చెప్పావు కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసి వచ్చే నక్షత్ర ప్రకారం పేరు పెట్టావు అసలు నువ్వు? అవునండి. ఏ నక్షత్రం అది పెట్టావు చెప్పమ్మా. శైలజ అంటే ఆశ్లేష నక్షత్రం అండి. ఆశ్లేష నక్షత్రానికి శైలజ అని రాదు తల్లి. అవునా? అందుకే అడిగింది. ఆశ్లేష నక్షత్రానికి రాదమ్మా శైలజ అనే మాట, అసలు పర్సనల్ రాదని. ఓకే. అది ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ మీరు పెట్టుకోవచ్చు, తప్పని నా అభిప్రాయం కాదు, కానీ పెట్టింది కరెక్ట్ కాదు. అవునండి. సరే అటుండి. ఇప్పుడు అమ్మాయిది కర్కాటక రాశి, ఇది వాస్తవం. అవునండి. అమ్మాయి వివాహం గురించి. కాదండి, వివాహం ఇప్పుడు మీరు ప్రయత్నం చేసినా ఫలితం రాదండి, దానికి అనుమానమే లేదు. మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు ప్రయత్నిస్తున్నారని ఉంటారు, కానీ మీ వల్ల కాదండి. ఇప్పుడు మినిమం ఏమండి ఏ సమయంలో జరుగుతుందని. సమయం జరిగే ముందు నేను చిన్న పరిహారం చెప్తాను, చేస్తూ చేయండి, మీ పరిహారం అవుతుంది. ఏదైనా ఏ సమయం అయిపోతుందంటే నేను 15 సంవత్సరాల తర్వాత అవుతుంది అంటాను, అవుతావా? అంటే ఎప్పుడు జరుగుతుంది? అదేంటి తల్లి, ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత కానీ కాదమ్మా అంటాను, ఒప్పుకుంటావా? అబ్బాయికి త్వరగా పెళ్లి కావాలి గురుగారు, ఏదైనా మార్గం చెప్పమని అడగాలి, కానీ ఏ సమయం అంటే ఎట్లమ్మా, నేను ఒక 5-6 సంవత్సరాలు ఆగే కాదంటాను, సరిపోతుందా? పిచ్చితల్లులారా మీరు, మంచి తిరిగని పిల్లలు ఎందుకమ్మా మీరు అట్లా ఇబ్బంది పడిపోతారు? నా పేరు చూడగానే అందరూ భయమా, ఎందుకు గొప్ప దిశ, నాకు పెద్ద అనుమానం. భయపడవాకండి, ఏది కూడాను తప్పు ఉందని చెప్పేశాను కదా. కర్కాటక రాశికి 7వ స్థానంలో శ్రీ భగవానుడు ఉన్నాడు. కర్కాటక రాశికి ఇంకో సమస్య 8వ గురువు ఉన్నాడు. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫలితాలు కొంచెం ఇబ్బందిగా వస్తుంటే పోతుంటే తప్ప మీ వల్ల కాదు. ఇప్పుడు చిన్న ఉపాయం చెప్తాను, ఏమి లేదు కూడాను. ఒక ఎర్రటి పుష్పం తీసుకొని, ఎర్రటి పుష్పం ప్రతిరోజు సూర్య భగవాను నించొని ఆ అమ్మాయి తోచిన మంత్రాన్ని మనసులో చెప్పుకొని నమస్కారం చేసుకొని ఆ పుష్పాన్ని ఎవరైనా ముత్తైదుకి ఇవ్వమనండి, తీసుకునేవాళ్ళు ఉంటే, లేదంటే తులసికోట దగ్గర పెట్టండి, లేదంటే ఏదైనా అమ్మవారి గుళ్ళో ఇచ్చి దండం పెట్టమనండి, సరిపోతుంది. అర్థమైందమ్మా? అలాగే ఇప్పుడు ఒక యాగాల గురించి మాట్లాడి, ఇప్పుడు ఒక అరగంట సేపు నుంచి మాట్లాడాను, విన్నావా ఏం లేదా? అది సౌండ్ మ్యూట్ లో పెట్టానండి టీవీ. ఓకే, ఇది అరగంట సేపు ఏం లేదు పాపం, ఇంతసేపు నేను చెప్పింది కూడా. అవునండి. సరే పర్వాలేదులేమ్మా, రేపు ఎప్పుడు ఎల్లుండి వచ్చినప్పుడు శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం అని ఇప్పుడు చెప్పాను. ఆ యాగం అనేది తెలుసుకోవాలంటే కింద నెంబర్లు వస్తున్నాయి చూడమ్మా, ఆ నెంబర్లు రాసుకొని ఏంటి గురుగారు చెప్పారు ఆ దాంట్లో వివాహ విషయం కానీ, విద్యా విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, ప్రమోషన్ విషయం కానీ, ఆర్థిక విషయం కానీ, సంతాన విషయం కానీ, ఇంకా ఏ విషయాలన్నింటిలో కూడా శుభదం 90 రోజులు చేసే యాగం అది. ఆ యాగంలో కూడా పాల్గొనడం చాలా మంచిదని నా అభిప్రాయం. కింద నెంబర్లు సంపాదించండి. ఇందాక నేను ఓకే అమ్మా, శుభం. అయితే ఇప్పుడు ఓకే అమ్మా, కనుక్కోండి, కింద నెంబర్ కనుక్కో తల్లి. నేను అవసరం వస్తే నేను కూడా మాట్లాడతాను నీతోటి, ఓకేనా? ఇక ముఖ్యంగా కూడా ఇందాక నేను 20 అని చెప్పాను. నేను బుధవారం ఏకాదశి మూలా నక్షత్రం రోజు ప్రత్యేకంగా కూడాను ఈ మహాతీర్థయాత్ర, ఈ 18 శక్తిపీఠాల దగ్గరికి, 12 ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గరికి, 12 మహానదులకి పోదానికి 20 అని చెప్పాను గబక్కన. ఆ చెప్పింది 25 కూడా కరెక్టే. 20 శుక్రవారం అవుతుంది. నేను చేసేది 18. శుక్రవారం 18 కూడాను నా యొక్క బ్రహ్మత్వంతో వరలక్ష్మి వ్రతం జరుగుతున్నది. ఇది కూడా సమయానికి బాగా గుర్తు చేసావు నాకు. 20వ తారీఖు శుక్రవారం రోజు నా బ్రహ్మత్వంలో నరసింహ దివ్యక్షేత్రంలో ఉన్న అమ్మవారికి వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఎవరైనా సరే భక్తులు ఇదే డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ఫ్రీగా చేస్తున్నారు. మీరు స్నానం చేసుకొని అమ్మవారి ముందు కూర్చోండి, సర్వ మంత్రాలు చెప్పి వ్రత కథ చెప్పి మీకు ఆ మంగళ హారతులు కూడా చూపించేస్తున్నాను. మీరు చక్కగా చూసి చేసుకోవచ్చు. మీరు ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు. సర్వ నా భక్తులకు కూడాను అటువంటి ఒక ప్రక్రియ వస్తున్నాను. నాకు లక్ష్యం ఏంటి, భక్తులు మంచి చేయాలనే కదా ఫస్ట్ నుంచి నాకు కొనుక్కో. నాకు చేతైనప్పుడు చేతని పని చేస్తున్నాను. ఇది 18 బుధవారము మూలా నక్షత్రము ఏకాదశి తిథి రోజున ఈ యొక్క మహాతీర్థయాత్ర అనేది చేసే సంకల్పం చేశాం. 6 పూజ చేస్తాం. వాళ్ళంతా 12 శక్తి పీఠాలకు వెళ్తారు. ఆ తర్వాత
అద్భుతంగా కూడాను ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలకు వెళ్తారు. పుష్కరి నదులకు వెళ్ళి తీసుకుని వస్తారు. మా భక్తులంతా కూడా ఆ ప్రాంతం వాళ్ళంతా దగ్గర వాళ్ళు ఉన్నారు, వస్తున్నారు, వాళ్ళంతా తీసుకుని వస్తారు. శుభం అశుభం జరుగుతుంది. 20వ తారీఖు అనేది గమకన్నాను. ఇందాక నేను చెప్పినప్పుడు 20 పదాలు వాడాను నేను. ఆ 20 అనేది శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. ఆ రోజు కూడాను భక్తులందరూ కూడా లైవ్ ఉంది. నరసింహోల్ దివ్యక్షేత్రం నుంచి అక్కడ అమ్మవారు చేసే వరలక్ష్మి, ఆ మహాతల్లి చేసేటువంటి ప్రత్యేకమైన వ్రత పూజా విధానం కంప్లీట్గా కూడా భక్తులు అమ్మవారు ఆ బొమ్మ పెట్టుకొని పసుపు కుంకాలు కడ్డీ కర్పూరం ఏదో పండు ఫలం పెట్టుకొని కూర్చొని చాలు. మీరు ఎవరి నీకు పుస్తకం అవసరం లేదు, ఇంకో పని అవసరం లేదు. చక్కగా మేము నీ యొక్క చక్కగా ఓం ఆచమ్యా కేశవాయ స్వాహ అమ్మా తల్లి చక్కగా వరలక్ష్మీ మాత నమస్కారం చేసుకొని ఆ యొక్క ఉద్ధరణలో నీళ్లు తీసుకొని ఆ గ్లాసులు తీసుకొని చేతిలో పోసుకొని నోట్లో పోసుకొని అంత వివరంగా భక్తులకి చేసి ఏర్పాటు చేస్తున్నాం. అది ఎన్నో తారీఖు? 20వ తారీఖు శుక్రవారం వరలక్ష్మి మహావ్రతంలో చేస్తున్నాను. 18వ తారీఖు చేస్తున్నాను. ఈ రెండు కూడా మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రిని యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు. సర్వ భక్తులకు కూడాను తెలియజేస్తున్నా, మీకు ఇది ఉచితంగా చేయాలని సంకల్పంతో చేస్తున్నాం. ఇదమ్మా ఆ 20 ఇందాక పదాలు ఎందుకు వాడానంటే ఆ 20 వరలక్ష్మి అమ్మవారి మీదే ఉంది మనసంతా నాకు. ఆ 20వ తారీఖు వరలక్ష్మి అమ్మవారికి ఏ రకంగా అలంకారాలు చేయాలి, ఏ రకమైన నివేదన పెట్టాలి, ఏ రకమైన మంత్రాలు మా తల్లులు గిరిపించాలి, ఆ వ్రతకథ విధానం ఏంటో చెప్పాలి. ఈ బ్రెయిన్లో ఉంది. ఈ 18 బుధవారం అనేది 18 పోయింది. ఆ బుధవారం ఏకాదశి మూలా నక్షత్రం అనేది అది తిథి వార నక్షత్రాలు చూసి పెడతాం కదా మేము. ఎట్లా పెడతాం కుదరదు కదా. ప్రయాణం చేస్తున్నారంటే వాడికి ఎన్ని చూడాలి మేము. ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రాంతం శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు పోతున్నామంటే మాటలా. ఒక శ్రీలంక పోవడానికి ఇప్పటికీ మా దగ్గర ఏమి లేవు అనుమతులు. పోలేకపోవచ్చు కూడా. పోతాను కూడా మీకు నేను అబద్ధం చెప్పి 18 పోయి ఇచ్చానని చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. అలాగే కేదారు కూడా ఇందాక చెప్పిన 12 కేదారు కూడా పోతాను పోలేని చెప్పలేను. అలాగే సింధు పోతానని చెప్పలేను. కానీ మినిమం ఒక మనకు ఉన్నటువంటి 18 శక్తిపీఠాలు 16 శక్తిపీఠాలు తెచ్చుకునే అవకాశాలు మనకు కనపడుతున్నాయి. జ్యోతిర్లింగాల్లో 1-2 మిస్ అయినా మిగతా వస్తున్నాయి. ఆ పుష్కర నదుల్లో కూడా ఏదో ఒక సింధున తప్ప 11 నదులను తేవచ్చు. అంతవరకు గొప్పే కదా. అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నేను అంతా చేస్తాను, అంత జరగని పనులు చేస్తానని చెప్పాల్సిన అవసరం నాకు లేదని మీకు తెలుసు కదా డైరెక్ట్. అందువల్ల 18వ తారీఖు బుధవారం మూలా నక్షత్రం రోజున మహాతీర్థయాత్ర మహోత్సవం సంబంధించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే యూట్యూబ్ ఛానల్లో ఈ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 పుష్కర నదులతోమి ఆ యొక్క అష్టాది శక్తిపీఠాలకి చేసే పూజా చూడండి. 20వ తారీఖు వరలక్ష్మి అమ్మవారికి చేసే పూజా విధానాన్ని సర్వ భక్తులు కూడా మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షించవచ్చు. 10 మంత్రాలు, హారతులు, నివేదనలు మొత్తం మీ కళ్ళ చూడవచ్చు. మీరు స్నానం చేసి కూర్చొని చాలు, అంత పసుపు పెట్టుకొని కూర్చొని చాలు. చెప్పిస్తాను నేను చేయించండి. మా యొక్క బ్రహ్మాండమైన మన భక్తులు మాకు రామకృష్ణాస్త్రి గారు అక్కడే ఉంటారు, జయకృష్ణాస్త్రి అక్కడే ఉంటారు, పూజాకృష్ణాస్త్రి ఉంటారు. వీరందరూ మీరు చూసే ఉంటారు. అద్భుతంగా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళందరూ బ్రహ్మత్వం చేస్తుంది. ఎందుకంటే నేను ఆ కార్యక్రమాల పోను ఇక్కడనే ఉంటాను. నేను దానికి మొహమాటమేలే మళ్ళీ నేను ఏదో చేస్తున్నానని చెప్పండి. ఆ బ్రహ్మత్వం ఉన్నా నేను నా అనుమతి మీద వాళ్ళు చేస్తారు అంతే. కాబట్టి ఇవన్నీ మీరు వీక్షించాలి. కాబట్టి 20వ తారీఖు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, 18వ తారీఖు ఏకాదశి బుధవారం రోజు మహాతీర్థ యాత్రకు సంబంధించిన ప్రత్యేక మహోత్సవమైనటువంటి ప్రత్యేక పూజ. ఇది గుర్తుపెట్టుకుంటాను. మా తల్లిదండ్రులకి ఇరువురు కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ ఒక కాలం పోదాం. కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఓకే అమ్మా. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజేంద్ర వరప్రసాద్, గుంటూరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి. అయితే గురుగారికి కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలియచేయండి. మీరు ఏ సమస్యతో అయితే కాల్ చేశారో గురుగారే తెలియజేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి గురుగారు. 5/11/1994. ఎన్ని గంటకి నాయనా? 2:30-3:30 మధ్యలో అండి. పగలు ఓకే. 2:30-3 గంటల మధ్యలో. ఈ అమ్మాయికి టీవీ ఆలోచన అద్భుతంగా ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు. అవునా? కరెక్టే కదా. కానీ మీరు ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదో వివాహం చేయాలని కానీ ఆ అమ్మాయి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని అమ్మాయి ఆలోచనలో ఉంటుంది, వివాహం చేయాలని మీ ఆలోచనలో ఉంటారు. అది కాదు ఇది కాదు, 2 రకాలుగా ఏం చేయాలని అర్థం కాక మీరు ఉంటారు. అవునా? కాదయ్యా, అవునా కాదా చెప్పు. ఊ అంటే ఎట్లా కుదురుతుంది? సినిమాగా చెబుతున్నా నేను. కడదానికి నువ్వు మీ అమ్మాయి భవిష్యత్తు చెబుతున్నా. ఏం చెబుతున్నాను? మీ అమ్మాయి యొక్క భవిష్యత్తు చెబుతున్నాను. మీ అమ్మాయికి ఒక దారి మార్గం చెబుతున్నాను, దాన్ని అనుసరించాలి. నేను చెప్పింది కరెక్టే కదా. ఈ అమ్మాయి చేత ప్రతిరోజు కూడా కందిపేడలు పంచదార కలిపి
చక్కగా ఎక్కడ చీమల పుట్ట చూసి అక్కడ ఏమని చెప్పు. ఆ, అర్థమైందా? ఆ, అర్థమైందా అర్థం కాలేదా నాన్న? ఆ, అర్థమైంది. ఏం చెప్పాను చెప్పు. పంచదార ఆ, ఒకరు కలిపి చీమలకి ఇవ్వండి. ఇదే రెండోది ఏం కలమన్నాను. అది దూరంగా నిలబడలేదు. అది తినపడిపోతే నాకు అర్థమైందంటే అర్థమైపోయిందని ఎట్లా అంటున్నావు నాయన? అంటే యూట్యూబ్ లో చూడలేని ఏమి తిరివా అవి తిరిగి నాకే లేదు బుర్ర. చూసావా ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఆయన. అది పోతే యూట్యూబ్లో చూస్తాను సార్. సరే వెరీ గుడ్, యూట్యూబ్లో చూడు. ఇంకా అవసరం వస్తే కింద నెంబర్లు ఉన్నాయి కదా. గారు ఆ, నాకు మొన్న అమ్మాయికి వివాహం కోసం అని అనంతపూర్ వెళ్తే వచ్చిన 10 రోజులకి హార్ట్ ఆపరేషన్ జరిగిందండి. అసలు నీకు అమ్మాయి వివాహం పోకూడదా బాబు అని నేను చెబుతుంటే నేను పోతానంటే నేను చెప్పేది ఆ, పోకూడదని చెప్పాను కదా నేను. ఆ, కాదు తప్పు ఉందని చెప్పాను కదా. ఆ, దాన్ని పరిష్కారం చేసుకో, అన్నీ బాగానే ఉంటాయి. ఆ, ముందు నేను చెప్పినట్టుగా అమ్మాయి చేత చేయించి ఆ కింద నెంబర్లు వస్తున్నాయి చూసావా, ఆ, ఆ నెంబర్లు రాసుకొని నాతో మాట్లాడు. ఆ, ఇప్పుడు దాకా ఒక యాగం చెప్పాను, విన్నావా? ఎన్నా గురుగారు దాంట్లో పాల్గొందామని అనిపించిందా లేదా ఏదో ఎందుకు పాల్గొందామని అనిపించిందా? ఏదైనా నేను నిజం చెప్పు. అవకాశం పాల్గొందాం అనిపించింది. అవకాశం ఏందయ్యా? ఇన్ని గంగానది ఇన్ని రకాల అష్టాల శక్తి పీఠాలు నువ్వు పోగలవా? మీరు పోగలరా? అక్కడికి పోయి ఆపరేషన్ చేస్తున్నాను సార్. నీకు మంచి జరుగుతుంది, నీకేం కాదు, నీకు మంచి జరుగుతుంది. నీవు ఆపరేషన్ చేశాన్నావు కాబట్టి ఏదైనా దాంట్లో కొంచెం అవకాశం ఉంటే డబ్బులు కూడా తగ్గించి నీకు చేసే బాధ్యత తీసుకుంటా. ఆ మాట నాకు చెప్పావు కాబట్టి కింద నెంబర్ సంపాదించు, ఒకసారి నాతో మాట్లాడచ్చు. మాట్లాడమని గురుగారు చెప్పమని చెప్పని ఏదో ఒకటి నీకు కొంచెం దాంట్లో మంచిగా కొంచెం తక్కువ డబ్బులు తాగుతావు పని ఎటుకని చెప్తాను. ఓకేనా? ఆ, రైట్. ఇప్పుడు ఇక మన తల్లులందరికీ కూడా ప్రత్యేకించి చెప్పేది ఎప్పుడు కూడా ఇందాక చెప్పా, ఈ యొక్క అద్భుతం మళ్ళా చెప్తున్నా. 18వ తారీఖు బుధవారం మూలా నక్షత్రం ఏకాదశి తిథి రోజు ఉదయం 9:10 మీ డాక్టర్ జంజాల శాస్త్రి గారి బ్రహ్మత్వమున దర్శంగూరు దివ్యక్షేత్రమునందు ఈ అష్టాల శక్తి పీఠాల దగ్గరికి పోతేమి, అలాగే కూడా 12 పుష్కర నదుల దగ్గరికి, అలాగే 12 ఆ యొక్క ఏదో 12 జ్యోతిర్లింగాల దగ్గరికి పోయేటువంటి మహా తీర్థయాత్ర మహోత్సవ ప్రత్యేక పూజ మీ డాక్టర్ జంజాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షించండి. మీరు నమస్కారం చేసుకోండి. అమ్మ అష్టాదశ పీఠాల వినము తల్లులా, అమ్మ మీరు మాకు అనుగ్రహం కలిగించండి, మా గురువుగారి తరఫున వస్తున్నారు కదా అని అక్కడి నుంచి తెచ్చిన కుంకుమ మళ్ళా ఈ కార్యక్రమంలో యాగంలో పాల్గొనడానికి మనం ఇద్దాం. ఆ పవిత్ర జలాలు, మనం అభిషేక జలాలు పరమేశ్వరుడికి చేసినవి, ఈ 12 వాళ్ళకి చేసినవి, అలాగే ఆ 12 నదులు తెచ్చింది కూడా నేను మీకు పంపించి ఏర్పాటు చేస్తాను. తర్వాత ఇంకా తగ్గిన డాలర్ ఇస్తానా ఏమి ఇస్తానో పక్కన పెడదాం, తర్వాత చెప్తాను. అలా చేసుకుంటూ జాతక విషయాలు కూడా ఏదైనా మీ భవిష్యత్తులో కింద నెంబర్లో సంపాదించుకొని మీకుగా మంచి చేసుకుని ప్రయత్నించండి. ఈ ఆదికల్ప నవాతి మహాయాగంలో భాగంగా చేస్తాను. ఆ యాగంలో పాల్గొనేదానికి అవకాశం ఉన్న కింద నెంబర్ సంపాదించండి. అలాగే 20వ తారీఖు వరలక్ష్మీ వ్రతం శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేకంగా కూడా నా బ్రహ్మత్వము నా నరసింహ దివ్యక్షేత్రంలో చేసేది, అది కూడా 9 గంటలకు స్టార్ట్ చేస్తారు. మీరు కూడా చక్కగా కూడా స్నానం చేసి కూర్చుంటే మీ చేత సంపూర్ణంగా కూడాను మంత్రం, ఆ యొక్క సంకల్పం, అమ్మవారు చేసే పూజ, ఆ మంత్రాలు, తర్వాత హారతులు అన్ని కళలు వీక్షించండి. అమ్మ అనుగ్రహం మీద సర్వం జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకుంటూ ఇంకా లోతైన విషయాలు, జాతక విషయాలు, యాగ విషయాలు మీరు తెలుసుకోండి. ఒక జాతకం ఒక జీవితాన్ని మారుస్తుంది, ఒక యాగం ఒక యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రెండు ఉంటే మీరు ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా నా అనుభవపూర్వకంగా చెబుతున్నా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో కాస్త గ్రహించుకొని చేస్తానని. ఇలాంటి దగ్గర మీరు పోగలమా? అక్కడి తెచ్చిన కుంకుమను మనం అందుకోగలమా? అలా అన్ని జ్యోతిర్గం తెచ్చే ఒకే తర తెచ్చేటువంటి విభూతిని మనం పెట్టుకుంటే ఎంత శక్తి వస్తుంది, ఆ జలాలు చల్లుకుంటే మనకు ఎంత పవిత్రత కలుగుతుందని మీకు సంకల్పం ఉంటే మనస్ఫూర్తిగా కూడా ఈ శ్రీ ఆది కల్ప నవాతి మహాయాగం సంపూర్ణంగా కూడా కింద నంబర్ వారితోటి మీరు సంప్రదిస్తే సర్వ విషయాలు చెప్తారు, పీడిఎఫ్ పంపిస్తారు. దాన్ని 3 రకాలుగా విభజన చేశాను. 90 రోజులు చేయొచ్చు, 30 రోజులు చేసుకోవచ్చు, 15 రోజులు చేసుకోవచ్చు. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నించండి. 90 రోజులు చేసే వాళ్ళకి వాళ్ళ జాతకం కూడా ఫ్రీగా చెప్తానని చెప్పాను, ప్రామిస్ చేశాను. దాన్ని చూసి చెప్తాను. ఇంకా మీకు మంచి అడగండి, ఏ విషయాలు కింద సంపాదిస్తారు, ఇంకేదైనా ఉంటే మనం మాట్లాడదాం. శుభం. గురుగారి ఆధ్వర్యంలో శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం సెప్టెంబర్ 4వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు ఇలా
90 రోజుల పాటు 90 రకాల దేవతామూర్తులకి పూజలు అర్చనలు 90 రకాల వేద మంత్రాలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహాయాగం 90 రోజుల పాటు 90 రకాల మహాయాగాలు గురుగారి ఆధ్వర్యంలో నర్సింగోలు క్షేత్రంలో నిర్వహించబోతున్నారు. మరి ఈ మహాయాగం గురించి ప్రతిరోజు గురుగారు తెలియజేస్తూనే ఉన్నారు. ఈ మహాయాగంలో పాల్గొనాలి అని అనుకునే భక్తులు స్క్రీన్ మీద కింద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ మహాయాగంలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో నుంచి భస్మాన్ని, అలాగే 18 శక్తిపీఠాల్లో నుంచి అమ్మవార్లకి సంబంధించిన కుంకుమను, అలాగే 12 పుణ్యనదుల్లోంచి తీర్థాన్ని తీసుకువచ్చే సందర్భంలో ఈ నెల 18వ తేదీన మహాతీర్థయాత్ర మహోత్సవాన్ని కూడా నర్సింగోలు క్షేత్రంలో నిర్వహించబోతున్నారు. అలాగే ఈ నెల 20వ తేదీన 2వ శ్రావణ శుక్రవారం సందర్భంగా అక్కడ వెలిసినటువంటి నర్సింగోలు క్షేత్రంలో వెలిసినటువంటి అమ్మవారికి వరలక్ష్మి వ్రతం కూడా గురుగారి బ్రహ్మత్వంలో మరి నిర్వహించబోతున్నారు. ఈ 18వ తారీఖున జరిగే మహా కార్యక్రమాల్లో ప్రత్యేక కార్యక్రమాలని, అలాగే 20వ తారీఖు నిర్వహించబోయే వరలక్ష్మి వ్రతాన్ని మీరు లైవ్ ద్వారా వీక్షించవచ్చండి. జంధ్యాల శాస్త్రి గారి యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఈ 2 కార్యక్రమాలని కూడా లైవ్ ద్వారా వీక్షించవచ్చు. అలాగే గురుగారు ఈ నెల 22వ తేదీన నెల్లూరు ద్వారా పొందొచ్చు, వ్యక్తిగతంగా కూడా కలవచ్చు. మరి కలవాలి అని అనుకుంటే 9666555209 ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ పొందొచ్చు. మిగిలిన టైంలో గురుగారు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలిసి జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిహారాలను పొందాలి అని అనుకుంటే స్క్రీన్ మీద 4 రకాల నెంబర్స్ అవుతున్నాయండి గురుగారివి. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని పొందొచ్చు. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము మహబూబాద్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. నా పేరు తిరుమల మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలియచేయండి గురుగారికి. నా పేరు మేడం తిరుమల, నాది డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. ఏమండి తిరుమల గారు, ఇప్పుడు నీ యొక్క రాశి వచ్చారు, ధనుసు రాశి అంటారు. కొంచెం ఈ రాశికి నీవు అనుకున్న పనులు కాకుండా చాలా రకాలుగా కూడా యోచనలు కానీ ఆలోచనలో కానీ ఎంత ప్రయత్నిస్తున్నా ప్రతిదానికి ఏదో రకమైన ఆటంకం, ఆర్థిక విషయాల్లో కానివ్వండి, కుటుంబ విషయాల్లో కానివ్వండి, 10 మందిలో కానీ సరైన అవగాహన కల్పించుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది తిరుమల గారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి గారు. నేను చెప్పింది అర్థమైంది కదా. ఒక పని ప్రతిరోజు కూడాను రాగి ఆకు వచ్చి కర్పూరంతో సూర్యుడి ముందు కాల్చి ఆ నుసి తీసి చక్కగా కూడాను నీతిలో అంత కలుపుకొని బొట్టు పెట్టుకుంటుంది. అర్థమైందయ్యా? అర్థమైందా గారు? అది చేస్తూ ఉండు. ఇప్పుడు నేను చెప్పిన యాగంలో అవకాశం ఉంటే పాల్గొనడానికి ప్రయత్నించు. శుభం. గారు ఈరోజు కార్యక్రమానికి మనకు సమయం సంపూర్ణం అయిపోయిందమ్మా. కనుక భక్తులంతా కూడా విధేయపూర్వకంగా మళ్ళా ప్రార్థిస్తున్నా. 20వ తారీఖు వరలక్ష్మి వ్రతం అమ్మాయి చెప్పినట్టుగా శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం రోజు అద్భుతమైన అమ్మవారికి ప్రత్యేకంగా మీ ఇంట్లో మీరు కూర్చోండి. నేను లైవ్ ద్వారా మీ గోత్రనామాలు మిమ్మల్ని చెప్పుకోమని మీ సంకల్పం చెప్పి చేసేట్టుగా ఏర్పాటు చేస్తున్నా. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ మీరు చేసుకుంటే శుభంగా ఉంటుంది. ఆ తర్వాత 18వ తారీఖు బుధవారం మూలా నక్షత్రం రోజున మహాశక్తి పీఠములు కలిగినటువంటి అష్టాదశ శక్తిపీఠాలకి, 12 జ్యోతిర్లింగాలకి, అలాగే 12 పుణ్య నదులైనటువంటి పుష్కర నదులకి ప్రయాణం చేసేటువంటి ఒక మహా తీర్థయాత్ర జరిగేటువంటి విజయోత్సవానికి సంబంధించిన ప్రత్యేక పూజ కూడా చూసి మీరు నమస్కారం చేసుకోండి. ఆ 18 దేవతల అనుగ్రహం, ఆ యొక్క 12 వాళ్ళకి అనుగ్రహం కలిగిస్తారు. అవన్నీ తెచ్చి 90 రోజులు మేము పూజ చేసి ఆ ప్రసాదాలని, ఆ కుంకుమాన్ని, ఆ భస్మాన్ని, ఆ యొక్క అభిషేకాన్ని కూడా మీకు పంపిణీకి ఏర్పడుతుంది. ఇంకా జాతక విషయాలు, యాగ విషయాలు సంపూర్ణంగా తెలుసుకొని మీ జీవితాల్లో మీ చేతిలో ఉంది. మీరే యోగం చేసుకోవాలి. ఎవరు చెప్పాల్సిన అవసరంలా ఆ శక్తి మీలో ఉంటుంది. ఇలాంటి చేస్తే ఆ శక్తి మీకు వస్తుంది మనస్ఫూర్తి తెలియజేస్తూ, ప్రతి విషయాన్ని కింద మనం సంపాదిస్తారని మనస్ఫూర్తిగా కూడా మీకు నేను తెలియజేసుకుంటూ, మీకు శుభం జరగాలి మనస్ఫూర్తిగా. ఈ యొక్క శ్రావణ మాసం 1వ శుక్రవారం మహాలక్ష్మి అనుగ్రహం మీద సర్వ మా తల్లులు కూడా శుభంగా ఉండండి. పెద్దవాళ్ళు అయితే నాకు ఆశీస్సులు ఇవ్వండి, చిన్నవాళ్ళకి అయితే నేను మీకు ఆశీర్వదిస్తున్నా. ఏదైనా మన యాగం మహాయోగంగా జరగాలి, దాని మీ సహకారం కావాలి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. శుభం. నమస్కారం. గురుగారు 18వ తారీఖున జరిగే ప్రత్యేక కార్యక్రమం గురించి పూర్తి వివరాలు తెలియజేశారు ఈరోజు మాకు. అలాగే కాలర్స్ కూడా చక్కని పరిహారాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదములండి. ఇదండి ఇవాల్టి వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి వ్యక్తిగతం కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.